హలో నండి, బాగున్నారా? మేమైతే దేవుని దయ వల్ల బాగానే ఉన్నాం. ఫ్రెండ్స్, ఈ వాటర్ ఫాల్స్ చూడండి, చాలా అద్భుతంగా, అందంగా, చాలా బాగుంది. ఇది ఎక్కువగా వర్షాకాలంలో అయితే చాలా ఇంకా బాగుంటుందని మరి ఆ గ్రామస్తులు చెప్తున్నారు. ఇదైతే కనుమరుగైపోయి ఉన్నదండి. ఇది చాలామందికి తెలియదు. ఈ వాటర్ ఫాల్స్ ఎక్కడ ఉందో తెలియదు. ఇది ఎక్కడుందంటే అల్లూరు సీతారామరాజు జిల్లా చింతపల్లి మండలం బల్పం పంచాయతీలోని కోరుకొండ పక్కన ఒక గ్రామం జోహర్. ఆ జోహర్ గ్రామంలో అయితే ఉందండి ఇది. ఇందులో చాలా కుటుంబాలు నివసిస్తున్నాయి. దీన్నైతే పర్యాటక ప్రదేశంగా చేయమని చాలామంది ఆ గ్రామస్తులు కోరుకుంటున్నారు. అయితే నిజంగానే చాలా బాగుందండి. మాకైతే న్యూ ఇయర్ సందర్భంగా మేము వెళ్ళేసి ఫొటోస్, వీడియోస్ మేమైతే తీసుకున్నాము. చాలా సంతోషంగా మేము ఎంజాయ్ చేసాము. అలాగే పాస్టర్స్, దూర ప్రదేశం నుంచి వచ్చిన పాస్టర్స్ కూడా ఉన్నారు. పాస్టర్స్ బృందంతో మేము వెళ్ళేసి ఫొటోస్ దిగడం జరిగింది. అలాగే పాస్టర్ అమ్మ వాళ్ళు కూడా వచ్చారు. దీనైతే ఒక పర్యాటక ప్రదేశంగా చేయాలని ఆ గ్రామస్తులు కోరుకుంటున్నారు. చాలామంది మరి అదేవిధంగా వైసీపీ నేత పాంగి రామకృష్ణ గారు కూడా ఈ ప్రదేశాన్ని అయితే డెవలప్ చేయాలని ఆయన కోరుకుంటున్నారు. చాలా ఉత్సాహంగా ఉన్నారు. నేను इतना लड़के रहे, इतना लड़के दो, इतना लड़के, लड़के हाँ. जाता మరి నా పేరు రామకృష్ణ, పాంగి రామకృష్ణ, గుండిగిరి గ్రామము. మరి అల్లూరు సీతారామ జిల్లా కాంగ్రెస్ జిల్లా కోఆర్డినేటర్ని. అలాగే మా బలపం కోరుకొండ ప్రాంతంలో మరి ఇలాగ దేవుని సేవకులతో పాటు వచ్చి మా గ్రామంలో, కోరుకొండ గ్రామంలో కొత్తగా జలపాతంలో మరి ఇక్కడ ఈవెంట్స్ జరుగుతుంది. అలాగే మరి దేశాలు కూడా జలపాతాల కోసం తిరుగుతూ మన దగ్గర కూడా ఉంది కనుక ఖచ్చితంగా దీనికి మనం తెలియపరచాలని మేము మా కాంగ్రెస్ పార్టీ నాయకుల ద్వారా మేము హెచ్చరించి ప్రజలకు తెలియపరచాలని ఈరోజు జోహర్ గ్రామంలో కూడా ఇంతవరకు మేము చూసుకోలేదు. అలాగే ఈ రోజులో మేము పాస్టర్లతో పాటు వచ్చి నూతన సంవత్సరంలో కొత్తగా అడుగుపెట్టిన సంవత్సరంలోనే జలపాతంలో ఒక ప్రార్థన దూరాన, దేవుని సేవకులు ప్రార్థన దూరాన డెవలప్ చేయాలని ఒక దేవుని కృపను బట్టి మరి అలాగే మేము ఇక్కడ అడుగు పెట్టడం అయ్యింది. అలాగే జోహర్ గ్రామం నుండి ప్రతి ఏజెన్సీ ప్రాంతంలో కూడా ప్రతి దగ్గర జలపాతం ఉంది. కానీ మన దగ్గర కూడా
గవర్నమెంట్లో వరకు కూడా మరి ఉంది, గ్రామం దూరం అక్కడక్కడ జలపాతం ఉంది అని తెలియపరిస్తే కూడా బాగుంటుంది. మనకు కూడా అన్ని వర్గాల నుండి వచ్చి మన జలపాతానికి చూస్తారని ప్రేమించు మేము ఈరోజు ఇలాగ మేము మాట్లాడగలుగుతున్నాము. ఎందుకైతే ఈరోజు చక్కటిగా వాతావరణము, అడవి ప్రాంతము, అలాగే చిన్న చిన్న చెట్లు, రాయలు అంత చక్కగా ఉన్నది అని మేము ఆశిస్తున్నాము. అలాగే ప్రతి ఒక్కరు కూడా మాకు ప్రేమపూర్వంగా వచ్చి మా జలపాతంలో కూడా దేవుని కృపాను బట్టి వచ్చి చూడగలుగుతారని మేము ఆశిస్తూ ఈరోజు నేను ఇక్కడ ఈ జలపాతం దగ్గరే నేను మాట్లాడుతున్నది. చాలామంది సేవకులు అమలాపురం నుండి వచ్చారు, చక్కటిగా చిన్న జలపాతంలో చూస్తామని తీసుకురావడం కూడా జరిగింది. అలాగే నాయకుడిగా మీరు ఉండాలి, పదండి ఎక్కడ ఉండాలని చూడడం కూడా జరిగింది. చాలా చక్కటిగా అందరూ ఆహ్వానించడం కూడా జరిగింది జలపాతంలో. అది మీ అందరి కృపతో పాటు మమ్మల్ని కూడా వచ్చి ఇక్కడ ఆశీర్వదించి చూస్తారని, ఇందులో అడుగు పెడతారని మాకు కూడా ఒక కోరికతో పాటు ఏజెన్స్ ప్రాంతంలో దగ్గరలో ఉండి చిన్నది కూడా ఉంటుందని మేము ఆశిస్తున్నాము. అలాగే జోహార్ గ్రామంలోనే ఉంది, కోరుకొండ ప్రాంతం జోహార్ గ్రామమే, అయితే అది దూరం కాదు. అలాగే మనకు అన్నవరంకి ఇక్కడికి ఒక 15 కిలోమీటర్ల దూరం, చింతపల్లి నుండి ఒక 35 కిలోమీటర్ దూరం, అంతా దాంట్లోనే చిన్నది ఉంది. దానికోసం కూడా దేవుడు ఈ రోజుల్లో